రాష్ట్రాన్ని బాగు చేయాలి అని అంటే మీ నాయకుడు ఉండాలి. మీ నాయకుడు కొడుకు నారా లోకేష్ కూడా అడ్మినిస్ట్రేటర్ కాదు. అతను ఈరోజు మోస్ట్ ఇన్ఎఫిషియంట్, మోస్ట్ ఇన్ఎఫెక్టివ్ పర్సన్ ఎవరైనా ఉన్నారు అని అంటే అది నారా లోకేష్ మాత్రమే. తీసుకునే నిర్ణయాలన్నీ కూడా నారా లోకేష్ తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారు. అటు తండ్రి కొడుకులు ఇద్దరు చేరి రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారు అన్నటువంటి విషయంలో ఎటువంటి సందేహం లేదు అని నేను నిర్ద్వందంగా చెప్తా ఉన్నా. నేను ఒకటే చెప్తా ఉన్నా, ఈ కూటమి ప్రభుత్వానికి నేను ఒక్కటే విన్నవించుకుంటున్నా, కూటమి పార్టీలకి, ముఖ్యమంత్రి, ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిని మార్చండి, సరి అయిన వ్యక్తిని ముఖ్యమంత్రిగా మీరు నియమించుకోండి. 4.5 సంవత్సరాలు ఉంది, ప్రజలను వాళ్ళ బారి నుంచి కాపాడండి అని నేను విన్నవించుకుంటా ఉన్నా. ఇక పవన్ కళ్యాణ్ మొన్నటిదాకా కేవీ రావు గురించి విమర్శలు చేశాడు, ఇప్పుడు మౌనంగా ఉన్నాడు. దీంట్లో అర్థం ఏంటో? 2018లో పవన్ కళ్యాణ్ గారి వీడియో కానీ చూస్తే కేవీ రావు అనేటటువంటి వ్యక్తి ఎంత పెద్ద బ్రోకరు, ఏ రకంగా ఈ యొక్క రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నాడు, ఏ రకంగా ఈ యొక్క సంస్థ ద్వారా ప్రజలకు ద్రోహం చేస్తున్నాడు అన్నటువంటి విషయం చాలా విపులంగా చెప్పారు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని ఆయన్ని సముదాయించేదానికోసంగానే ఈ యొక్క రైస్ ఏదో ఎక్స్పోర్ట్ అవుతుంది అన్నటువంటి నెపంతో ఈ యొక్క కాకినాడ సీపోర్ట్ అన్న దాని మీద కన్నేసి చంద్రబాబు నాయుడు ఈరోజు ఎలాగైనా తిరిగి దాన్ని తన బినామీగా కేవీ రావుకి తిరిగి అప్పగించాలన్నటువంటిదే ఒకే ధ్యేయంగా ఈరోజు చంద్రబాబు నాయుడు ముందుకు సాగుతూ ఉన్నాడు. నేను ఒక్కటే చెప్తా ఉన్నా, చంద్రబాబు నాయుడు వచ్చే వారంలో మీ పైన, చంద్రబాబు నాయుడు పైన, కేవీ రావు పైన హైకోర్టులో డిఫమేషన్ కేసు నాకెక్కడైతే, నా మీద ఎక్కడైతే ఒక పార్లమెంటు సభ్యుడిగా ఈరోజు నేను ఎక్కడికి వెళ్ళేటటువంటి అవకాశం లేదు, వెళ్ళను కూడా. చంద్రబాబు నాయుడు వెళ్ళమన్నా కూడా వెళ్ళను కూడా. అలాంటి వ్యక్తిని నా మీద లుకౌట్ నోటీస్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఏముంది? తనకు బుద్ధి మందగించింది అని నేను అందుకనే చెప్తా ఉన్నా. నా పైన 21 కేసులు ఉన్నాయి. నేను ఎక్కడికైనా విదేశాలకు వెళ్ళాలంటే సిబిఐ కోర్టు హైదరాబాద్ పర్మిషన్ కావాలి. కనీసం ఆ ఇంగిత జ్ఞానం అన్నా చంద్రబాబు నాయుడుకు లేకుండా లుకౌట్ నోటీస్ ఇవ్వడం అన్నటువంటిది, ఒక పార్లమెంటు సభ్యుడిగా, ఒక ప్రజాప్రతినిధినైనటువంటి నా మీద లుకౌట్ నోటీస్ ఇవ్వడం అన్నటువంటి దాంట్లో ఉద్దేశం చంద్రబాబు నాయుడు ఏంటి అన్నటువంటిది మీరు అర్థం చేసుకోవచ్చు. ఈ విషయం మీద, ఈ లుకౌట్ నోటీస్ ఇవ్వడంలో ఒక అల్టీరియర్ మోటివ్ ఉంది. ఈ యొక్క దాన్ని నా యొక్క ఇమేజ్ని, నా యొక్క రెప్యుటేషన్ని దెబ్బతీసేదానికోసంగా ఇది జరిగింది అన్నటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకొని అటు చంద్రబాబు నాయుడిని, అటు తప్పుడు కంప్లైంట్ ఇచ్చిన దానికోసంగా ఇటు కేవీ రావు ఇద్దరి మీద కూడా నేను కోర్టులో దావా వేస్తున్నాను అన్నటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నా. ఈ యొక్క కేసు పెట్టారు కాబట్టి ఎఫ్ఐఆర్ ఛార్జ్షీట్ ఫైల్ చేసిన తర్వాత అంతా కూడా కంప్లీట్ అయిన తర్వాత, మేము నిర్దోషులుగా బయటపడిన తర్వాత చంద్రబాబు నాయుడు పైన మెలేసియస్ ప్రాసిక్యూషన్ కింద చంద్రబాబు నాయుడు మీద కేసు పెట్టి అతన్ని అప్రాప్రియేట్గా లీగల్ రెమెడీస్ అన్నీ కూడా తీసుకుంటాము అన్నటువంటి విషయాన్ని కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నాను.